అయితే ఇప్పుడు ఈ విషయంలోనే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు ఈరోజు. ఏదైతే ఈ కారంచెడు ఘటన జరిగిన తర్వాత డాక్టర్ బొజ్జ లేట్ అమరుడు బొజ్జ తారకం గారు తన పదవినే రాజీనామా చేశారు. మనం ఆ సంఘటనలు కూడా మర్చిపోలేం. ఈరోజు మనం తలుచుకుంటేనే అమరుడు బొజ్జ తారకం గారి సేవలను గుర్తిస్తేనే మనం ఒక్కసారి ఈరోజు ఏదైతే మన చేతన్ గారు చెప్పినట్టుగా ఒక్కసారిగా అతను ఎంత ఆవేదనకు గురై ఆ రోజు రిజైన్ చేశారు అందరికి తెలిసి వచ్చింది. ఈ విషయంపై చంద్రకుమార్ గారు మీరు ఎలా అంటారండి? మీరు దీన్ని ఎలా విశ్లేస్తారు? జస్టిస్ చంద్రకుమార్ గారు విషయం ఏంటంటే ఈ యొక్క వివక్షత మన సమాజంలో ఇప్పటి నుంచి ఉన్నది. వివక్షత ఎలా వచ్చింది, వివక్షత ఎలా పోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదివరకు మిత్రులు చెప్పారు, ఒక 3000 సంవత్సరాల నుంచి వివక్షత ఉందని చెప్పేసి చెప్పారు. 3000 కాదు, దాదాపు 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ వివక్షత కొనసాగుతుంది. వివక్షత కంటే మొదలు అంటే మనుధర్మ శాస్త్రం భారతదేశంలో ఆర్యులు అనేవాళ్ళు, బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు మనుధర్మ శాస్త్రాన్ని మన నెత్తి మీద రుద్దిన తర్వాత అప్పటి నుంచి ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది బలపడిపోయి ఈ యొక్క కులమత విభేదాలు విచక్షణ అనేది వచ్చింది. వాస్తవం చూస్తే ప్రకృతిలో అందరు ఒకటే, గాలి అందరికి ఒకటే, నీరు అందరికి ఒకటే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, పర్వతాలు, నదులు, వీటికి కులము లేదు, మతము లేదు, జాతి లేదు. ఇది సర్వ మానవులకు చెందినటువంటి విషయం అన్నట్టు. మానవులు ప్రకృతి నుంచి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కులమత భేదాలు అనేది ఏమాత్రం ఎక్కడ కూడా లేవు. ఏ మనిషిని కోసినా రక్తం ఎర్రగానే ఉంటుంది. ఎవరి గుండెనా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే మన దేశంలో ఈ కుల వ్యవస్థ అనేటటువంటిది ఒకప్పుడు లేదండి. కుల వ్యవస్థ భారతదేశంలో కుల వ్యవస్థ లేదు. కుల వ్యవస్థ లేకుండానే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు తయారైనారు. వశిష్ఠుడు శ్రీరాముని యొక్క గురువు. వశిష్ఠుడు శ్రీరాముని గురువు, ఊర్వశి కొడుకు. ఊర్వశి అంటే స్వర్గంలో చేసేటువంటి నర్తకి ఆమె కొడుకు వశిష్ఠుడు. వశిష్ఠుడి యొక్క కొడుకు శాక్యముని. అతన్నే శుకమహర్షి అంటాడు. వశిష్ఠుడి భార్య ఎవరు? అరుంధతి. అరుంధతి ఎవరు? మాదిగ. అంటే ఒక ఋషి ఆ రోజుల్లో ఒక మాదిగ స్త్రీని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం శాక్యముని. ఈ శాక్యముని అతడు అదృశ్యంతి అనేటువంటి మాలమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటిది శుకమహర్షి. శుకమహర్షి ఒకరోజు అట్లా వెళ్తా ఉంటే పడవలో సత్యావతి అనేటువంటి ఒక బెస్త కన్యను చూసి మోహిస్తాడు. ఆ శుకమహర్షికి ఈ సత్యావతి అనేటువంటి బెస్త కన్యకు పుట్టినటువంటిది వ్యాసుడు. ఈ విషయాలు చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం. శుకమహర్షి యొక్క కొడుకు పరాశరుడు, పరాశరుడు యొక్క భార్య పరాశరుడు సత్యవతిని మోహిస్తే వాళ్ళకు పుట్టినటువంటిది వ్యక్తి వ్యాసుడు. అంటే భారతం రాసింది ఎవరు? భారతం రాసినటువంటిది ఒక ఇంటర్ క్యాస్ట్ కు పుట్టినటువంటి వ్యాసుడు అనే వ్యక్తి రాశాడు. భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు. అయితే పాండవులు ఎవరు? అలా చూసుకుంటే ఈ యొక్క సత్యవతి మనమలే పాండవులు, ధృతరాష్ట్రుడు గాని పాండురాజు గాని. కాబట్టి ఆ కాలంలో అప్పుడే అంటే భారతదేశం లోపల ఎప్పుడైతే ఒక దోపిడీ వర్గాలు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారో తమ రాజ్యాధికారాన్ని కొనసాగించడం కోసం వర్ణ వ్యవస్థను తీసుకువచ్చారు. వర్ణ వ్యవస్థను తీసుకొని ఎంత దుర్మార్గం అంటే నువ్వు ఎంత టాలెంట్ అని ఉండని, నీకెంత తెలివితేటలు ఉండని, కుల పరంగా నువ్వు మాతో పోటీ చేయడానికి వీల్లేదు. అది మహాభారత కాలంలో మొదలైంది. ఇప్పుడు కర్ణుడు ఆయన వీరాది వీరుడు, అర్జునుడితో పోటీ చేస్తానంటే ఏమని చెప్పారు? నీ కులం ఏంటని అడిగాడు. ఆయన బెస్త వాళ్ళ ఇంట్లో పెరిగాడు కాబట్టి ఏమని చెప్పారు? నువ్వు బెస్త కులం కాబట్టి అర్జునుడితో పోటీ చేయడానికి వీల్లేదని. ఏకలవ్యుడు ఒక ఎరుకల కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ట్రైబల్ వ్యక్తి, ఆయన పోటీ చేస్తా అంటే అర్జునుడితో కుల పరంగా అక్కడ అంటే ఈ కుల సమాజాన్ని చీల్చింది కుల వ్యవస్థ. సమాజాన్ని చీల్చింది ఒక రకంగా చెప్పాలంటే మనుధర్మ శాస్త్రం. సమాజాన్ని చీల్చింది ఆ రోజులో ఉన్నటువంటి ఛాందసవాదులు. ఈ రోజైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్తున్నటువంటి మూల సిద్ధాంతం ఉన్నదో ఆ మూల సిద్ధాంతం ఈ వర్ణ వ్యవస్థకు మూల కారణం, ఈ యొక్క సమాజాన్ని చీల్చడానికి మూల కారణం. మీరు ఎవరినైతే దేవుళ్ళని పూజిస్తున్నారో వాళ్ళు కూడా కులమత భేదాలను పాటించలే. కృష్ణుడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. జాంబవతి ఎవరు? ఆదివాసీ మహిళ. కృష్ణుడు ఎవరిని పూజ చేస్తున్నాడు? నీలావతి అనేటటువంటి ఒక యాదవ కన్యని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు స్వయంగా పెరిగింది ఎక్కడ?
యాదవుల ఇంట్లో పెరిగాడు. మరి వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారం అని ఒక ముస్లిం అమ్మాయిని తన దగ్గరికి తీసుకొని ఆయనను తన అర్ధాంగిగా స్వీకరించడం అనేది జరిగిందనక. కాబట్టి అవుతుందో అప్పుడు లేదు. ఈ విషయాలను చాలా మంది హిందువులకు కూడా తెలియదు. మేము హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హిందూ ధర్మాన్ని కాపాడతాము రాముడి పేరు చెప్పి బీజేపీని ఏదో ప్రచారం చేసేవాళ్ళు, రాముడు ఎక్కడ కులమత భేదాలు పాటించాడండి? రాముడు యాక్చువల్ కులమత భేదాలు మేము పాటించలేదు ఎక్కడ కూడా. ఆయన అక్కడ పడవ నడిపేటువంటి గుహుడి దగ్గర ఆతిథ్యం ఇచ్చాడు. శబరి ఒక శూద్ర స్త్రీ పెట్టినటువంటి ఒక పల్లెను తీసుకున్నాడు. కాబట్టి ఈ సాంస్కృతిక విప్లవం అయితే భారతదేశంలో తీసుకురావాలో ఇప్పుడు గౌతమ బుద్ధుడి టైం లోపలనే కులమత భేదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక విప్లవం అనేది వచ్చింది. దాని తర్వాత మౌర్యులు, దాని తర్వాత అశోక చక్రవర్తి. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు అంబేద్కర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు సాహు మహారాజ్ కావచ్చు, అంతకుముందు పులే కావచ్చు, వీళ్ళందరూ కూడా కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పాలించినటువంటి వాళ్ళు ఈ కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటాన్ని మానుకున్నారు. కుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటాన్ని మానుకోవడం వల్ల ఏమైపోయింది? ఏదైతే రాజ్యాంగ లక్ష్యాలని ప్రజలకు చేరాలో, అంటే ఎడ్యుకేట్ చేయాలో, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలో, కులాలు వద్దు, మతాలు వద్దు, జాతులు వద్దు, అందరం ఒకటే, మానవులందరూ ఒకటే అనేటువంటి ఒక బ్రహ్మంగారు కూడా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే, షిరిడి సాయిబాబా కూడా చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే కులమత భేదాలు అనేది. అన్నమయ్య కూడా చెప్పాడు కులమత భేదాలు వద్దని చెప్పేసి. వీటిని ప్రజల్లో ప్రచారం చేయడంలో, కులతత్వాన్ని ప్రజల నుంచి తీసివేయడం లోపల భారత ప్రభుత్వాలు ఫెయిల్ కావడం వల్ల ఈ రోజు కూడా ఏం జరుగుతుందనంటే, దళితులంటే చిన్న చూపు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ మిర్యాలు కూడా చూసినాం, ఆ యువకుడిని ఘోరంగా చంపి పారేసినారు. అక్కడే కాదు, ఈ రోజు కూడా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దళితుడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగితే పట్టుకొని కొట్టి చంపినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఈ కుల పిచ్చి అనేటటువంటి దాన్ని మనం పోగొట్టడం లోపల ఒక కల్చరల్ రెవల్యూషన్ అయితే ఇండియా లోపల రావాలనో, ఆ కల్చరల్ రెవల్యూషన్ రాకపోవడం ప్రధానమైన కారణం. ఒక్క విషయం సార్, ఇప్పుడు మన రమాదేవి గారు అన్నట్టుగా కోర్టులలో కూడా ఈ వివక్ష వస్తుందని చెప్పారు. ఖచ్చితంగా ఏంటంటే ఒక తీర్పు ఇచ్చే సమయంలో అక్కడ ఒక దళిత అమ్మాయిని ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఆయనకు అంటే సెక్సువల్గా హరాస్ చేయగలుగుతాడు అనే ఒక పేరు నేను చెప్పదలుచుకోలేదు, అలా చేయడానికి వీలు లేదు అని కోర్టు తీర్పు ఇచ్చినట్టుగా చెప్పారు. ఈ విషయంలో ఈరోజు ఇంత చదువుకున్నా కూడా న్యాయ వ్యవస్థలో కూడా ఇలా కుల వివక్ష వచ్చిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ మనం? అంటే ఒకటండి, న్యాయ వ్యవస్థ అయినా, జడ్జీలైనా, ఎవరైనా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మంత్రులైనా, ఎవరైనా కూడా సమాజం నుంచే వస్తారు. సమాజంలో వర్ణ వ్యవస్థ ఉంది. సమాజంలో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. ఎంత కాదని చెప్పినా, ఎవరు ఎంత కాదని చెప్పినా కూడా వర్ణ వ్యవస్థ సమాజం లోపల ప్రివేల్ అవుతున్నది. జమీందారీ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, జాగీర్దారీ కుటుంబాలకు వెళ్ళి వచ్చినారు, పెద్ద పెద్ద భూస్వాములకు వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వచ్చినారు. ఈ మధ్య కాలంలో కొంతమంది దళితులకెళ్ళి కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళు, కొంతమంది బీసీ కుటుంబాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, కొద్దిగా ప్రోగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళు జడ్జిలు అవుతున్నారు. కానీ ఒకప్పుడు మెజారిటీ యొక్క జడ్జెస్ అందరూ కూడా ఉన్నత వర్గాలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ స్పిరిట్ ప్రకారంగా జడ్జిమెంట్ చెప్తారా, లేక తమ యొక్క భావాల ప్రకారంగా, తమ అభిప్రాయాల ప్రకారంగా, తమ మూఢనమ్మకాల ప్రకారంగా వెళ్తారా అంటే అలా వెళ్ళకూడదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక జడ్జి అయిన తర్వాత కులము, మతము, జాతి ఏ భేదం ఉండకూడదు. కానీ ప్రాక్టికల్ కి వచ్చేసరికి అది జరగడం లేదు. ప్రాక్టికల్ కి వచ్చేసరికి ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ను మనం కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ను కానీ, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీని కానీ, ఒక లాజికల్ అయితే థింకింగ్ ని కానీ ప్రజల్లో మనం డెవలప్ చేయకపోవడం వల్లనే ఈ యొక్క మూఢనమ్మకాల వల్లనే ఈ పరిస్థితి అనేది కొనసాగుతుంది. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి సులోచన